ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రభువు నమ్మదగిన వాడు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద ఇంతవరకు పాపములను క్షమించుటలో మన ప్రభువు నమ్మదగిన వాడని, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, దుష్టత్వము నుండి కాపాడుటలో నమ్మదగిన వాడని, పిలిచిన వాడు నమ్మదగిన వాడని ధ్యానం చేశాం. చివరిగా నిబంధనను నెరవేర్చుటలో మన ప్రభువు నమ్మదగిన వాడు. నేటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడునని నీవు తెలుసుకొనవలెను. ప్రియులారా, మన దేవుడు నిబంధనను స్థిరపరచు వానిగా ఇశ్రాయేలుల ఎదుట తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది నిబంధనను నిలుపుకోలేకపోతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు వివాహ సమయములో చేసుకున్న నిబంధనను మీరి విశ్వాసఘాతకులైపోతున్నారు. కానీ మన దేవుడు నిబంధనను స్థిరపరచు దేవుడు. నిబంధనను స్థిరపరచువాడు అంటే ఏమిటి? దేవుని పిలుపు ఒక తరానికే పరిమితం కాదు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆయన పిలుపు యొక్క ఆశీర్వాదం ఆ వ్యక్తి యొక్క సంతానమునకు వర్తిస్తుంది. ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు చేసిన నిబంధన వారి పిల్లలతో కూడా చేస్తాడు. అదే నిబంధనను స్థిరపరచుట అంటే. మనుషులు మాట ఇచ్చి మర్చిపోవచ్చు, పరిస్థితులు మారితే వారు తమ మాటను మార్చుకోవచ్చు, లేదా సామర్థ్యం లేకపోతే మాటను నిలబెట్టుకోకపోవచ్చు. కానీ మన దేవుడు మనతో చేసిన నిబంధనను మన సంతానముతో కూడా చేయు దేవుడై ఉన్నాడు. ఉదాహరణకు దేవుడు అబ్రాహామును పిలిచాడు, అబ్రాహాముతో నిబంధన చేశాడు. ఆ తరువాత అతని సంతానముతో ఈ నిబంధనను స్థిరపరుస్తానని అబ్రాహాముకు మాటిచ్చాడు. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీతో చేసిన ఈ నిబంధన నీ సంతానముతో కూడా చేసి ఈ నిబంధనను నిత్య నిబంధనగా చేస్తాను అని దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన అబ్రాహాముతో అంతం కాలేదు. అబ్రాహాము వెళ్ళిపోయాడు, ఇస్సాకుతో దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచాడు. ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబుతో ఆ నిబంధనను స్థిరపరిచాడు. యాకోబు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలీయులతో దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచి వారిని నడిపిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క ప్రేమ ఎంత శాశ్వతమైనదో ఆయన నిబంధన ద్వారా మనము గ్రహించగలం. ఇప్పుడు క్రైస్తవులైన మనకు దేవుడు నిబంధన చేస్తున్నాడు. అది ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రీస్తు తన రక్తమును మన కొరకు ధారపోసి రక్త నిబంధన చేశాడు. ఆ రక్త నిబంధనే నిత్య నిబంధనగా మనలను నడిపించుచున్నది. ఆ నిబంధనను బట్టి దేవుడు తన ధర్మ విధులను మన మనస్సులో రాసి ఆయన మనలను నీతి మార్గములలో నడిపించుచున్నాడు. ఎవరైతే విశ్వాసముతో ప్రభు యొక్క రక్త మాంసములను తీసుకుంటారో ఆ వారు ఆయన నిబంధనలోనికి ప్రవేశించి ఆ రక్త నిబంధన ద్వారా కలిగే ప్రయోజనాలను పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆయనను అంగీకరించావు. ఆయన ప్రేమ నీకు మాత్రమే పరిమితం కాదు, నీ సంతానానికి కూడా ఆయన తన ప్రేమను పంచుతాడు. నిన్ను ఆశీర్వదించినట్లు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీకు తోడై ఉండినట్లు నీ బిడ్డలకు తోడై ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు నిబంధనను స్థిరపరచు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిబంధనను స్థిరపరచు అనిగా ఈ వీడియోలో నీ గురించి మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. వీరు చేస్తున్న భక్తిని బట్టి వారి బిడ్డలను ఆశీర్వదించి వారితో నిబంధన చేసే దేవుడవై ఉన్నావు. కనుక ఈ విషయాలను నమ్మి మా ప్రియ వీక్షకులందరూ నీకు నమ్మకస్తులుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.